ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము: యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నివసించు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కీర్తనలు 26వ అధ్యాయం 8వ వచనం. దేవుని మందిరం అంటే నేటి దినములలో ఉన్న విశ్వాసులలో కొంతమందికి దాని విలువను ఎరగక మందిరం విషయంలో ఎంతో నిర్లక్ష్యతను కనబరచెదరు. దేవుని మందిరం అంటే దేవుని మహిమ నివసించు స్థలం, దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థలం, దేవుడు తన ప్రజలతో మాట్లాడే స్థలం. నాటి దినములలో దేవుడు తన స్వరముతో తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అయితే ఈ దినములలో తన వాక్యము ద్వారా మాట్లాడి మనలను తన మార్గములలో నడిపించుచున్నాడు. దేవుని మందిరం మన ప్రార్థనలు ఆలకించేటువంటి స్థలం. అక్కడ నెమ్మది, సమాధానము కలిగి ఉంటుంది. నాటి యాజకులు ప్రవేశించుటకు బలులు, అర్పణలతో ఎంతో భయము కలిగి ప్రవేశించిన ఈ మందిరంలో వాక్యమునిచ్చిన ప్రియుడా, నీవు ఎలా ప్రవేశించుచున్నావు? మందిరము కొరకు తన సర్వస్వము ఇచ్చి దేవునిపై తనకున్న ప్రేమను చాటి చెప్పిన దావీదు వలె నీవు దేవుని మందిరమును ప్రేమించి ఆయన దీవెనలు పొందుము. అట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.